ఈ 21 అవతారాల్ని ఒక్కసారి వింటే చాలు. ఆది నారాయణుడు అవతారం, సృష్టికి మూలమైన మొదటి పురుష రూపం. యజ్ఞవరాహ అవతారం, భూమిని రక్షించడానికి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని సముద్రం నుండి పైకి తెచ్చినన వరాహరూపం. నారదుడు, భక్తి మార్గాన్ని ప్రచారం చేసే దేవముని. నరనారాయణులు, ధర్మాన్ని స్థాపించటానికి బదరికాశ్రమంలో తపస్సు చేసిన కవల సోదరులు. కపిల అవతారం, సాంఖ్యయోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సిద్ధుడు. దత్తాత్రేయ అవతారం, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అంశలతో కూడిన గురుస్వరూపం. యజ్ఞ అవతారం, యజ్ఞం మరియు హోమాల్లో హవిస్సులను స్వీకరించే రూపం. ఋషభ అవతారం, పరమహంస మార్గాన్ని చూపిన జైన తీర్థంకర్లలో మొదటివారు. పృథు మహారాజు, భూమిని పండించి ప్రజలకు ఆహారాన్ని అందించిన ఆదర్శ చక్రవర్తి. మత్స్య అవతారం, ప్రళయకాలంలో వేదాలను మనువును రక్షించిన చేపరూపం. కూర్మ అవతారం, క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని మోసిన తాబేలు రూపం. ధన్వంతరి అవతారం, ఆయుర్వేద అధిపతి మరియు దేవతల వైద్యుడు. మోహిని అవతారం, దేవతలకు అమృతాన్ని పంచటానికి ధరించిన జగన్మోహన రూపం. నరసింహ అవతారం, ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని సంహరించిన ఉగ్రరూపం. వామన అవతారం, బలిచక్రవర్తి గర్వాన్ని అణచి 3 అడుగులతో లోకాలను కొలిచిన రూపం. పరశురామ అవతారం, దుష్ట క్షత్రియులను అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టిన రూపం. రామ అవతారం, మర్యాద, పురుషోత్తముడు తండ్రి మాట కోసం అడవికి వెళ్లిన ఆదర్శరాజు. బలరామ అవతారం, కృష్ణుడి అన్నయ్య, హలాన్ని ఆయుధంగా ధరించిన బలశాలి. శ్రీకృష్ణ అవతారం, భగవద్గీతను బోధించిన పూర్ణావతారం. బుద్ధ అవతారం, అహింసను శాంతిని ప్రబోధించిన జ్ఞాని. కల్కి అవతారం, కలియుగ అంతంలో దుష్ట శిక్షణ కోసం రాబోయే భవిష్యత్ అవతారం.